ఒక డౌట్ రాకుండా ఒక్కటైతే నేనైతే చేయబోతున్నా అన్నమాట. సో ఈడ చూస్తురు కదా, ఎందుకు చేసుకున్నావు పెళ్లి? ఇష్టం ఉండే చేసుకున్నాను, ఎన్ని రోజుల నుంచి చూస్తున్నా నేను. నువ్వు మొగజాతి అది కాదు. ఇప్పుడు నేను మొగజాతి కాదు, మారిపోయినా సరేనా? కాదు, ఇప్పుడు నేను మొగజాతి కాదు, మారిపోయినా సరేనా? ఓకేనా? నువ్వు చేయలేక సాయి వెనకాల కనిపిస్తలేదా? అక్క నీ కాళ్ళు పట్టుకుంటా, అక్క నీకు దండం పెట్టి చెప్తున్నా. చేస్తారు నేను తీసుకొచ్చిన అక్క. ఏందక్క నువ్వు ఇప్పుడు సో వెల్కమ్ బ్యాక్ టు ఏదో ఒక ఛానల్ అనమాట. సో గైస్ ఇవాళ మాత్రం ఎక్స్ట్రీమ్ వీడియో అయితే కాబోతుంది అనమాట. సో ఇవాళ వచ్చేసి ఏంటంటే డౌట్ రాకుండా ఒక్కటైతే నేనైతే చేయబోతున్నా అనమాట. సో ఈడ చూస్తురు కదా, సో నేనేం చేసిన అంటే మా టీం వాళ్ళు అందరూ ఆడు ఉన్నారు కదా, సో వాళ్ళ మీద అయితే వీళ్ళిద్దరు నిజంగా ప్రేమించుకున్నాను. ఏం చెప్పు, నా ఫీలింగ్స్ చేంజ్ అయినాయి, నేను ఇన్ని రోజుల నుంచి ఇదే గెటప్ లో ఉన్నా కదా అని చెప్పి సాయి ఆ అక్క వీళ్ళందరి మీద ఎట్లా అంటే నాకు ఏమైనా ఇది ఏదో తప్పు అయిపోయింది అన్నకు చెప్పి అజ్జయ్ అని చెప్పు నేనేమో బయటనే దాచుకుంటా. సో గైస్ నిజంగా అంటున్నా, ఇప్పుడు దాకా జిగురు ఎన్నో పెళ్లి? 4వ పెళ్లి ఇది. 4వ పెళ్లి. 5వ పెళ్లి అయితే ఫిక్స్ అవుతుంది, అది ఓరో యువరాజు, అది మీరు రావాలని కోరుకుంటున్నా అనమాట. సో నువ్వు ఎందుకు చేసుకున్నావు పెళ్లి? ఇష్టం ఉండే చేసుకున్నాను, ఎన్ని రోజుల నుంచి చూస్తున్నా నేను. వీడియోలలో ఏడ చూస్తున్నావు? వీడియోలనా చెట్లనా? చూస్తున్నా. ఇష్టం ఉండి పెళ్లి చేసుకున్నా. ఇష్టం ఉండి నీ దగ్గర వచ్చినా ఇంకా నువ్వు కొంచెం సపోర్ట్ చేస్తావు ఇట్లా ఆడ వాళ్ళ దగ్గర సాయి మా అక్క వాళ్ళు మొత్తం కాళ్ళ మీద పడిపోరు. అసలు కాలు పట్టుకొని గుంజినా పర్వాలేదు, అర్థమైందా? యాక్టింగ్ తెలుసు. సో గైస్ ఆల్ ద బెస్ట్, మంచి యాక్టింగ్ చేయి, నేను గోడ అవతలకి వెళ్ళి చూస్తా. సో గైస్ వాళ్ళందరూ అయితే ఆడ ఉన్నారు, కెమెరా పెట్టుకొని ఏం చెప్పు తెలుసా, కెమెరా చూడంగానే వాళ్ళు కొట్టారు, అర్థమైందా? కెమెరా పెట్టుకో, రీజన్ అది నువ్వు చెప్పురి. కెమెరా ఉంది నా మీద, చేతులు ఎవరు ఎత్తకండి, నాకు ఏది ఉన్నా నాకు న్యాయం చేస్తా అంటే ఎప్పురి, లేకపోతే నేను ఇటుకెళ్ళి వెళ్ళిపోతాను, లేకపోతే చచ్చిపోతా అని చెప్పి అట్లా యాక్టింగ్ నిజంగా ఏడ్చినట్టు. ఇది మాత్రం ఎన్నో పెళ్లిళ్ళు చేసినాం కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ కావాలి. కాలు పట్టుకుంటావు ఏం చేసుకుంటావు అని మొత్తం ఏడ్చి ఎట్లా అంటే వాళ్ళు చేయి ఎత్తాలన్నా కానీ నీ ఏడుపు చూసి నిజంగానా అన్నట్టు అనుకోవాలా. నువ్వు కూడా అంతే యాక్టింగ్ చేయి, సరేనా? బండి తీరు. సో గైస్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, సో నెక్స్ట్ లెవెల్ వీడియో అయితే కాబోతుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అరే మీరు కూడా బండి తీసి వెళ్ళిపోరు. ఇక మొదలెడదామా? అందరు ఆడనే ఉన్నారు దేవుడా. నువ్వేం టెన్షన్ తీసుకోకు, నువ్వే మాట్లాడాలి. నువ్వు ఇక్కడ ఇంటికి పోదామంటే ఇక్కడ అన్న ఉంటాడు కాబట్టి ఇది తీసుకొచ్చిన. సరే మాట్లాడు, మళ్ళీ ఏం మాట్లాడుతావు మాట్లాడు. అన్నేడి అన్న సన్నీ, నేను ఇగో కొత్తది యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా, అన్న సపోర్ట్ కోసం వచ్చి. నాది నేను పెళ్లి చేసుకొని వీడియో పెట్టుకున్నాను.
చేయలేదు చేస్తున్నావు సాయి పెళ్లి చేసుకుంటే ఆగు బాయ్ కొట్టకు. చేయకుండా మాట్లాడు చేయకుండా మాట్లాడు నేను ఇంటికే పోదామా వీడియో ఉంది కదా వీడియో పెట్టుకుని ఎందుకు వీడియో పెట్టుకుని ఎందుకు మీరు చేయొద్దనే కదా వీడియోలు వీడియో ఎందుకు పని చేస్తారు నరేష్ వీడియో ఎందుకు పని చేస్తారు చెప్పు వీడియో పెట్టుకునేందుకు మీరు కొట్టద్దనే పెట్టుకున్నాం కదా టెన్షన్ కాదు జిజ్జు నేను మాట్లాడి జిజ్జు మీరు చేయలేకుండా చేయలేందుకు వేస్తున్నారు అన్నతో మాట్లాడతా కదా అన్నతో ఏం మాట్లాడతావు సపోర్ట్ కావాలని అడుగుతా చేసిండు అందుకని ఇంకా సపోర్ట్ చేస్తాడని వచ్చినా కదా సపోర్ట్ చేస్తాడా పెళ్ళి ఒకటే కాదు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా అని చెప్తున్నా కదా యూట్యూబ్ ఛానల్ పెట్టుకో వచ్చాడు ఇట్లా ఈయన తీసుకొని ఎందుకు వచ్చినావు అవునా ఇష్టం కాబట్టి చేసుకున్నాను మాట్లాడు ఎందుకు వచ్చినావు భయ్ మాట్లాడుతుంటే ఇడికి రాకో కట్టప నీకెందుకంటే బాధ అవుతుంది ప్రతి దాంట్లో నీకనే ఎక్కువ బాధ అవుతుంది అందరికంటే మా ఇంటికి పోతాం పరిస్థితి మంచిగా లేదు నువ్వు ఇట్లా వచ్చి నాకు సపోర్ట్ చేస్తానంటే ఆయనకే మంచిగా లేదు నీకు ఇప్పుడు సపోర్ట్ ఇజ్జత్ తీయాలనుకోవట్లేదు అర్థమైందా నేను అన్నతో మాట్లాడుకుని పోతాం ఫోటో అన్ని మాట్లాడిన సపోర్ట్ కోసం వచ్చినాం తెలుసు జిగురు బ్యాంక్ వీడియోలు చేయాల్సిన అవసరం నాకు లేదు అయిపోయింది అవన్నీ అయిపోయినాయి యూట్యూబ్ వీడియోలు ఇవన్నీ వద్దు జిగురు ఎందుకు వద్దు ఎందుకు వద్దు సిచ్యువేషన్ ఆయన సిచ్యువేషన్ తెలుసు ఇక్కడ సిచ్యువేషన్ అన్ని తెలుసు బ్రో వీడియో ఎందుకు పెట్టుకోవడం అంటే మీరు కొడతారని చెప్పేసి వీడియో పెట్టుకొని లేదా గీలేదా కాదు బాయ్ అవన్నీ కాదు చెప్తున్నా నువ్వు చేయలేక సాయి ఎందుకు నువ్వు చేయలేదు నువ్వు చేయలేకు ఎందుకు కొడతావు అవును నన్ను కొట్టిన రోజులు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా నేను నీకు తెలియదు కదా నువ్వు లేవు అప్పుడు నువ్వు లేవు నేను ఇంతకుముందు పెళ్లి వీడియో చేసినప్పుడు కొట్టిరు నువ్వు ఈ కథలు కొడతాడు సాయి నువ్వు దూరం ఉండి మాట్లాడు ఒక మాట మంచి లైఫ్ ఉంది అరే నేను అన్నతో మాట్లాడానికి వచ్చా కదా జిజు లైఫ్ ఖరాబ్ చేసుకో ఎవరు లైఫ్ ఖరాబ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అన్ని చెప్పింది నాకు అవన్నీ వదిలేసుకున్నా నేను ఎందుకు చేసుకుంటావు నాకు ఆయన ఫీలింగ్స్ వేరే ఉన్నాయి కాబట్టి నేను చేసుకున్నా నీకేమైతుంది అరే ఇది మూడో పెళ్లి బ్రో నీకు తెలియదు అవును బ్రో అన్ని చెప్పింది నాకు అన్ని చెప్పింది గంట నేను మూడ్ పింక్స్ బర్న్ కాదు మనం అన్నతో మాట్లాడుకుందాం దాసండి అక్కుంది కదా అక్కతో మాట్లాడుకుందాం అక్కుంది కదా అదేంటగో వెనకాల కనిపిస్తలేదా టెన్షన్ ఆమెకుండదా ఊకే పెళ్లి చేసుకొని వచ్చింది లొల్లి లేని ఇంకా అక్క నీ కాలు అట్టుకుంటా అక్క నీకు దండం పెట్టి చెప్తున్నా కొడుతున్నావేంది అక్క నీకు లైఫ్ ఇస్తారని చెప్పేసి నువ్వు నన్ను కొడుతున్నావేంది అక్క లేవు అసలు నాకు లైఫ్ లేదు ఇప్పుడు కొత్త లైఫే కావాలి లైఫ్ ఉంటే దానికి అయితే ఇట్లా మాట్లాడవు నువ్వు ఈ లెక్కలు చెయ్యవు నీకేం అవసరం కొత్త ఛానల్ పెట్టుకున్నాక నేను కొత్త ఛానల్ ఓపెన్ చేసిందంట అన్న లైఫ్ ఇస్తాడు అక్క నువ్వు సపోర్ట్ చేస్తావేమో అనుకున్నాక వాళ్ళ ఇంటికే పోతా అన్నకి చెప్పి పోతా నేను సపోర్ట్ చేసేది ఉంటే డైరెక్ట్ వచ్చి మాట్లాడి ఆయన పెళ్లి చేసుకొని ఎట్లా వచ్చి మాట్లాడతావు నువ్వు ఇగో అది అయిపోయింది ఇంటికాడ వేసుకోవాలి ఇంటికాడ మాట్లాడుకోవాలి ఈడొచ్చి కాదు ఆయన మంచిగా ఉంది అనుకుంటున్నావా నాకు తెలియదు అక్క అన్నకు హెల్త్ బాగాలేదని అంటే తెలిసి ఇంకా లాస్ట్ టైం చేద్దాం సంప్రదాయం తీసుకొచ్చినావా అంటే ఎవరిని చంపాలని చూడాలి సాయి నువ్వు చేయలేక చెప్తున్నావు సాయి చేయలేక నువ్వు చేయలేక నాతో మాట్లాడు నీకు అధికారం లేదు మా వాళ్ళతో పిచ్చి మాటలు ఏం మాట్లాడలే కదా కట్టప్ప నాతో మాట్లాడు చంపుతాను అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా ఏం అవసరం లేదు ఎవరిని చంపాల్సిన అవసరం లేదు చంపాల్సిన అవసరం నాకు లేదు సాయి ఆలోచించేదాన్ని అయితే మాటలు మాట్లాడు ఆయన జీవితం నాశనం చేద్దామని ఏం చేస్తాం మీ అమ్మ నాయన ఉన్నారు ఇంట్లో
నువ్వు ఇంట్లో గురించి ఆలోచించడం అయితే ఇటు దాకా రావు. నేను రావద్దని చెప్పిన మీ దగ్గర అన్న పోతే support- చెప్పులు మెడలు వేసి కొడతారు మీరు. ఒక్క నిమిషం ఆగు, నేను అర్థమైందా? రావద్దని చెప్పినా నేను. అన్న సపోర్ట్ చేస్తాడు అనిపిస్తాడు అని చెప్పి తీసుకొని వచ్చింది. నువ్వు పెళ్లి చేసుకున్నావు వీడికి ఎందుకు తెచ్చినావు? నేను ఆయన వద్దనే తీసుకురా, చెప్పినా, ఆయనకి ఏం ఈమెనే తెలుసు అక్క, నేను తీసుకొచ్చింది. తీసుకొచ్చిన. అంటే నువ్వు ఆడోన్వా? ఆమె ఏం చేస్తే అది చేస్తావా? అరే నాకు అదన్నా ఆయన కాదు, వద్దన్నాడు, తీసుకొని వచ్చింది ఆమె. నేను తీసుకొచ్చిన. Support నాకు ఒక చేస్తాడు, ఆయన అన్న ఉన్నాడు. సపోర్ట్ చేస్తాడు అని చెప్పేసి సపోర్ట్ చేస్తుంది. అక్క ఏందక్క నువ్వు నేనే పెట్టుకున్నారా? నేను పెట్టిన, నేను పెడతా. ఆడెందుకు పెడతాడు? మా ఫ్రెండ్, నేను పెళ్లి చేసుకున్నా ఇప్పుడు. ఏమైతుంది జిజ్జు, మీరు చేయలేందుకు చెప్తున్నారు? నేను అన్నతో మాట్లాడడానికి వచ్చా, మీ అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అన్నతోనే మాట్లాడతా. మంచి రెస్పెక్ట్ ఉంది ఈడ. అవును, అది ఒడగొట్టుకో. ఆల్రెడీ ఓడగొట్టేసి అది ఓడగొట్టుకో. మరి రెస్పెక్ట్ అయితే నువ్వు మాట్లాడుతుండే కదా, కొడుతుంటే కొట్టకపోతుండే. ఇగో మళ్ళా కలిసి మాటలు వస్తున్నాయి. ఏం జరిగిందని అడగాల. నాకు నువ్వు చేయలేదు సార్, చెప్తున్నా. దూరం నుండి మాట్లాడు. నీ ఇంట్లో మీ కొట్టాలి. కొట్టి చంపుతా ఇప్పుడు. నేను ఏదో మాట్లాడడానికి వచ్చినాక వచ్చినవాడికి ఎవరు ఇజ్జత్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దూరం ఉండి మాట్లాడు. అర్థమైందా? దూరం ఉండి మాట్లాడు. ఎందుకు కొడతారు ఆయనని? ఆయన ఎందుకు కొడతారు? ఆయనకు నేను ఎప్పటి నుంచో తెలుసు, ఇప్పుడు కాదు. ఏం వీడియో తీస్తున్నాం నరేష్? సరే నువ్వు ఆయన మీద చేసామని ఊరుకొని చెప్తున్నా. అది కాదు. రే సన్ని అట్లా చేయలేదు. తమాషా మస్తు అయింది. ఆయన హెల్త్ బాగాలేదు. అవును బ్రో, వెళ్ళిపోతాం. అన్నను ఒకసారి కలిసి వెళ్ళిపోతాం. అవును బ్రో. సన్ని నువ్వు చేయలేదని చెప్పినా. తమాషా మస్తు అయిపోయింది. ఖాళీ పీలు చూస్తున్నా అప్పటి నుంచి. ఎందుకైతుంది పెద్దగా? ఎందుకైతుంది? ఎందుకైతే నువ్వు చేయలేదు. ఒకసారి అన్నను కలిసి వెళ్ళిపోతాం కదా, ఏమొద్దు కదా. వచ్చినా కొడతారా? ఒకసారి కలుస్తా అంటే వాళ్ళ కదా. ఇంటికి పో. వాళ్ళ ఇంటికి వాళ్ళ రా. ఇంటికి వాళ్ళ పోతాం. మా ఇంటికే పోతాం. మా ఇంటికే పోతాం. అని చెప్పే బాధ్యత నాకు ఉంది కాబట్టి అన్నకి చెప్తున్నా. సరే నువ్వు దూరం ఉండి ఫస్ట్. ఫోన్ చేసి చెప్పు, ఫోన్. ఆ గేట్ బయటికి పో. అన్న ఫోన్ ఎత్తుతలేడు. అలా ఫోన్ ఎత్తకపోతే రాకూరి ఇక్కడికి ఎందుకు వచ్చిరు? నేను అన్న కోసం వచ్చిన. అన్న కోసం వస్తా, అన్న ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడు అన్న రారి. ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఒక్కదానివి రానుంటివి. ఈయన ఎందుకు తీసుకొచ్చావు? ఆయన మాట్లాడు, నేనే ఆయన మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతాడు మరి? ఆయన మాట్లాడతాడు, మరి ఎవరు మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నా. అయినా కానీ నీకు యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టుకోవాలనిపించింది చెప్పు. నేను పెట్టుకోవద్దా? నువ్వు ఆయనకి అడిగి పెట్టుకున్నావా? ఆయన అడగనికనే వచ్చా కదా. అడిగినాక పెట్టుకోవాలంటే ముందు ఎందుకు పెట్టి పెట్టుకున్నావు? కొడతారా? అంటే మీరు ఇదంతా తమాషా చేస్తున్నా? ఎవరు తమాషా చేయరు. మరి ఎవరు ఎవరు తమాషా చేయరు, అర్థమైందా? మాట్లాడుతుంది? ఆ, అడగనీకనే వచ్చినాక, అడగనీకనే వచ్చినా. నేను ఇంకా పెట్టలే కదా, ఇంకా పోస్ట్ చేయలే కదా. వీడియో పెట్టుకున్నంత నేను పోస్ట్ చేయలే. అన్నకి పెప్పకుండా నేనేం పోస్ట్ చేయను, అర్థమైందా? అది కాదు, నువ్వు అన్న దగ్గరకు వచ్చి మాట్లాడిన తర్వాత నువ్వు వీడియో పెట్టుకున్నాడు. మాట్లాడనీకి వస్తేనే మీరు నూకేస్తారు కదా. మళ్ళా మాట్లాడనీకి వస్తేనే నూకేస్తారు. మాట్లాడిస్తలేరు. చెయ్యి తీసుకుంటాడు. అన్న నువ్వు మాట్లాడనీకి వస్తే ఒక పద్ధతి ఉంటుంది. ఇంటరా నువ్వు దండలు వేసుకొని వస్తే ఎట్లా? అదేంది? ఏమైతుంది? నేను దండలేసుకొని వస్తే చాలు చేసుకుంటారు. మీకు ప్రాబ్లం ఏంది? వీడియోల గురించి వచ్చినావు జిగురు. ఎవరు వీడియోల గురించి వచ్చినారు? వీడియోల గురించి వచ్చింది. ఇవన్నీ తమాషాలు ఏంది మరి? నీ ఇప్పుడు నేను పెట్టుకుంటే మీ ప్రాబ్లం ఏంది? అన్నని అడిగి పెట్టుకోవాలా? నేను చెప్పనీకనే వచ్చినా చెప్తున్నా కదా. అక్కని అడిగినావా? అక్కని అడిగినావా? ఎందుకు పని చేస్తారు? నువ్వు అందరు కొట్టుకునేది రేష్, నాకు అర్థం కాదు. ఎక్కడి వరకు న్యాయం చెప్పండి. Guys, నేను ఇప్పుడు వీడియో పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా అంటే కొడుతున్నారు. ఎక్కడి వరకు న్యాయం చెప్పండి. ఎందుకు పని చేస్తారు? ఎందుకు పని చేస్తారు? నా ఇష్టం రా, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం, నా ఇష్టం. చూడండి guys, ఎట్లా కొడుతున్నారు అందరు. ఇదేమైనా న్యాయమా చెప్పండి? ఎందుకు పని చేస్తారు? అది నా ఫోన్, నువ్వు ఎట్లా పుట్టుకుంటావు? అది నా వీడియో, బరాబర్ నాకు రైట్ ఉంది. నా ఇష్టం అది. నేను అన్న కోసం వచ్చినా, అన్న కోసం వచ్చినా. పరిస్థితి మంచిగా అర్థం చేసుకో. ఆయన పరిస్థితి బాగా అర్థం బాగా అర్థం చేసుకో. చేసుకుంది కదా. ఇప్పుడు ప్లాన్ నువ్వు ఆయన జోలికి పోతావా?
మంచి మాట్లాడు కొట్టండి అరే సాగురా బయటికి పోయి మాట్లాడుకోరి. నేను మాట్లాడుతున్నారు మాట్లాడండి ఎందుకు నూస్తున్నారు నువ్వు బాగా కూర్చున్నాం. ఇది వచ్చిన వాళ్ళ? ఇంకా చేసింది తప్పు కాక ఇంకా వచ్చి మాట్లాడుతుంది ఏం తప్పక్క ఏం తప్పు మొగోడని తెలిసినాక సిగ్గుశరం లేకుండా మొగోడు ఆగోడు కాదక్క ఇష్టం అంతే వేసుకున్నా నేను అంతే అక్క ఇగో నా ఫీలింగ్స్ ఇప్పటిదాకా భయ అని చెప్పిన ఇప్పుడు దెబ్బలే తింటావు ఎందుకు తింటాడు అమ్మా నీదేందే నీదేంది నువ్వు అసలు చేయలేదు. చేయలేదు చేస్తున్నారా మీరు? వీడియో ఆపురా ఏయ్, ఎందుకు నువ్వు వీడియో ఆపు వీడియో ఎందుకు వీడియో ఆపు నువ్వు దూరం పో ఫస్ట్ చేయలేదు కేసు మాట్లాడుతున్నావు అర్థమైందా? నాకు చిగురు నాకు ఒక రెస్పెక్ట్ ఉంది ఆ రెస్పెక్ట్ విడవట్టుకో నువ్వు ఆ రెస్పెక్ట్ విడవట్టుకోకు ఇప్పుడు మీ దాని గురించి ఆగుతున్నావు తీసుకొని పోతా మాట్లాడకనే మాట్లాడే పోతా నేను ఈ టీం లాగా అన్నకి చెప్పే వచ్చినా నేను అన్నకి చెప్పే పోతా అర్థమైందా ఏదైనా ఉంటే నాతో మాట్లాడానే హెల్త్ వాళ్ళు ఏదున్నా ఇప్పుడు నేను నీ కాళ్ళు మీద పడితే కూడా నువ్వు కొడుతున్నావు కదా అక్క ఇంకెంత అడగాలి ఆయన టెన్షన్ లో పెట్టద్దు లేనిపోని అర్థమైందా ఆయన ప్రశాంతంగా అరే నాకు అవన్నీ తెలిసిన రేసి నా వల్ల ఏమైతుంది ఆయనకి నా వల్ల ఏం టెన్షన్ నేను పోయి మా ఇంట్లో మాట్లాడుకుంటా చెప్పనీకి వచ్చినా నేను నువ్వు మొగ జాతి అది కాదు ఇప్పుడు నేను మొగజాతి కాదు మారిపోయినా సరేనా కాదు ఇప్పుడు నేను మొగజాతి కాదు మారిపోయినా సరేనా ఓకేనా ఏడ చేసుకో అన్నకి చెప్పి నేను పోతా మీకు అనవసరం పోండి ఎందుకు కొడతావు సాయి నువ్వు ఎవరు నన్ను కొట్టడానికి నువ్వు ఎవరు నన్ను కొట్టడానికి ఆలోచించినావా నేను ఎవరి గురించి ఆలోచించినానో ఆలోచించా అది నాకు తెలుసు నేను అన్నతో మాట్లాడినాకనే పోతా నువ్వు చెయ్యి నువ్వు ఇప్పుడు కొట్టున్నాను నువ్వు కొట్టాలా కొట్టు కొట్టుండు guys. ప్రతి ఒక్కరు చూడండి కొట్టు కొట్టు అది నా ఇష్టం నా లైఫ్ నా ఇష్టం నా ఇష్టం ఎవరి జీవితం నేను ఇంతవరకు పాడియాలి మాకు యూట్యూబ్ లేదా పెట్టుకో ఇగో గాయ్స్ ఇగో ఈయన పెళ్లి చేసుకున్నట్ట వీళ్ళ ఇంట్లో ఎప్పుడు ఒకసారి కట్టప్ప జరుగుతావు నువ్వు చెయ్యకు ఆయన మీద చెయ్యకు కూర్చుంటాను నువ్వు ఎందుకు వస్తున్నావు అరే నువ్వు చెయ్యలేకు చెప్తున్నాను మా ఫ్రెండ్స్ అన్నతో మాట్లాడినాక అన్న వాళ్ళు వచ్చే వరకు కూర్చుంటా నీకేమైతుంది అక్క నేనేం ఉంటా అసలు మాట్లాడు మరి ఏంది నేను అన్నతో మాట్లాడుతుంటే నేను అన్నతో మాట్లాడినాక పోతా అన్నతో మాట్లాడానికి వచ్చిన దాని అయితే వీడియో పెట్టవు అక్క నేను వీడియో ఇంకా పోస్ట్ చేయలే నీ కాళ్ళ మీద పడతా నేను చెప్తున్నా నేను ఇంకా పోస్ట్ వేయలే అన్నకి చెప్పినాకనే పోస్ట్ చేస్తా నువ్వు కాలు మొక్కి నేను నీ కాలు మొక్తా లెక్కలు చేయకు ఎవరు చిల్లర లెక్కలు నువ్వు మా ఓన్ మీద చేసి మా ఓన్ మీద చేసి నీ జాగా కాదు ఏం చేస్తావు ఆయన జోలికి పోవద్దు నేను మాట్లాడుతున్నా కదా దగ్గరికి సన్నీ సన్నీ నువ్వు ఆయన జోలికి ఒకసారి చెప్తున్నా నేను అన్నతో మాట్లాడడానికి వచ్చినాం గేట్ దగ్గర ఉంటా మీరు గేట్ దగ్గర ఉంటా గేట్ దగ్గర ఉంటా తీసుకొని అన్నం కలుస్తా గేట్ దగ్గర ఉంటా నేను గేట్ దగ్గర ఉంటా నువ్వు మాట్లాడే అవసరం కూడా లేదు నాడు రాయక్క నేనేం చేయనికి రాలే ఏం రాదు అర్థమైందా ఏం కాదు అవును చిల్లరదాన్ని నేను చిల్లర లెక్కలు చేస్తా నువ్వు ఓ కదా చిల్లర వాళ్ళతో మాట్లాడక మరి
ఓ మరి బయటికి ఓ నేను మాట్లాడుకుంటా నేను చిల్లరదాన్ని అన్నతో మాట్లాడుకున్నా నేను గేట్ దగ్గర ఉంటా అంటున్నా కదా నా చెప్పులు మా బండి మేము తీసుకొని పోతాం మీరు ఓండి నా దగ్గరికి ఎందుకు వస్తారు చిల్లర వాళ్ళ దగ్గర రావద్దు నిన్ను ఏమన్నా అన్నా మాకే బాధ అనిపిస్తుంది నీకు మంచి ఒక రెస్పెక్ట్ ఉంది ఆ రెస్పెక్ట్ పెట్టుకో నీకు అంత రెస్పెక్ట్ ఉంటే ఇట్లా చేయరు అంత రెస్పెక్ట్ ఉంటే ఇట్లా చేయరు అంత రెస్పెక్ట్ ఉంటే అదే నువ్వు కూడా పంపించేస్తున్నా కనిపిస్తుంది కదా I'm a king, but I vibe with my saint. They call me a bad man, that's a fucking good thing. చెప్తున్నా మర్యాదగా చెప్తున్నా నేను కూడా చెయ్యేస్తా నేను కూడా చెయ్యేస్తా నేను చెయ్యట్లేదంటే నేను లిమిట్స్ లో ఉన్నా అక్క వెళ్ళిపోతా గేట్ దగ్గర ఉంటే అన్న దగ్గర అన్నకి చెప్పి వెళ్ళిపోతా ఇంతసేపు నువ్వు తిరిగి కదా అన్నకి తెలవాలి కదా అంత వీడియో రికార్డింగ్ ఉంది కదా అన్నకి చూపిస్తాను నేను ఎట్లా బిహేవ్ చేసిరు అన్నే ఉంటాం మా సామాన్లు మేము తీసుకొని పోతాం కదా మరి జరుగు దూరం పో నా చెప్పులు వేసుకొని వస్తావా నా చెప్పులు నువ్వు వేసుకొని వస్తావా నువ్వు చెయ్యకుండా మాట్లాడు దూరం ఉండి మాట్లాడు నువ్వు చెయ్యకు ఏంటిదో మరి నేను తెచ్చుకుంటా కదా ఎవరికి మాట్లాడు ఏది తమాషా పడుతుంది నువ్వు ఎందుకు చేయలేస్తున్నావు సన్ని ఎందుకు పోతారు చేయలే ఎందుకు వేస్తున్నావు నా ఫ్రెండ్ మీద నన్ను కొట్టడానికి వస్తారు కొడుతురు కూడా ఆల్రెడీ అవునన్నా వేసిన నేను వీడిని పెళ్లి చేస్తాను కాబట్టి ముందే పినాడికి రాకమని అన్న మనకు తోడు ఉంటాడు అనుకున్నారా ఏం తోడు కలవనిస్తలేరు చెప్పినప్పుడే వీడికొచ్చి ఓడోడొచ్చి తెలుస్తున్నాడు హెల్త్ బాగాలేకపోతే మాట్లాడే విధానం ఉంటుంది నన్ను కూర్చోబెట్టి మాట్లాడేది ఉండే వచ్చి అన్నల పీకల మాట్లాడుతుంటే మీరు కలవానికి వచ్చి చెప్పని అన్నకి చెప్పనీకి వచ్చినాం అంతే వచ్చి అడిగేది ఉండే చేయలేసింది మీరు అడిగేది ఉండే ఎందుకు వచ్చిన నీటిగా అడిగేది ఉండే పద్ధతి గురించి మాట్లాడుతున్నా పద్ధతి గురించి మాట్లాడకు నేను ఎంజాయ్ చేసుకుంటాను నీకెందుకు దండలు వేసుకొని వచ్చింది దండలు నీకు కొట్టిరు చెప్పు మళ్ళీ మాట ఈ వద్దు అవసరం లేదు ఆయనకి వెళ్తే బాలే అని చెప్పి చెప్పినాం చెప్పింది అంటే చెప్పలే అన్నది గమ్మున వెళ్ళిపోరంటే రూపాయి మాటలు మాట్లాడుతున్నారు అలా నాకు భయం అవుతుంది చెప్పాను నువ్వు నేను దూరం పోతా చెప్పు నువ్వే వేయించినావని అన్న వీళ్ళ మర్యాద ఈ రోజు కనిపించింది మీ సపోర్ట్ అంతా నాకు ఈ రోజు కనిపించింది అంటే నీ ఛానల్ పెట్టుకుంటే నన్ను కొడతారు చూడన్నా ఇగో అక్క ఈ ఇద్దరు కాలు మొక్కి చెప్తున్నా ఏ రోజు ఆ తప్పు చెయ్యా నేను బతుకు వాళ్ళది కానీ అన్న పెట్టిన రోజు చూద్దాం అవన్నీ కాదు ఇగో మీరు నా మీద వేసిరు అందుకు నేను చేసిన
ఇట్లాంటి బరాబర్ అంతే పాపం మా గుండుగాడు ఏడుస్తాడేమో అనుకున్నా కదా ఏడవలే పాపం ఆయన అయితే ఇష్టం వచ్చినట్టు కొట్టిరు ఇగో ఈ బిల్డరే ఇంటలేడు ఏ హలో మా వానికి లేదనుకున్నావు బాడీ అవుతుండే మా వాడు నా మాట మీద నీ మీద చెయ్యలే ఏ బాడీ ఉండు కాదు చిగర్ ఉండాలా జిగర్రి నేను ఉన్నా కదా చాలు సన్నిగిట అప్పుడే